ఖమ్మం జిల్లా వైరాలో సీసీటీవీ డేటా కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ ఖాసిం. పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ డేటా సెంటర్ కు కనెక్ట్ చేశారు. సీసీ కెమెరాలతో క్రైమ్ రేటు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైరా డీఎస్పీతో పాటు పట్టణ సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. స్కూల్ బిల్డింగ్ పైపెచ్చులు ఊడిపడుతూ ఉండడంతో భయపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో స్కూలుకు వెళ్లాలంటేనే వణుకుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ తో పాటు వనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు. మొదటి విడతలో అభ్యర్థుల సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించి తర్వాత ఆప్షన్ల ప్రక్రియ చేపడతామన్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అటెండ్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలంటూ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలు ఆమరణ దీక్షలకు దిగారు నేతలు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ దీక్షలకు దిగారు. జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు నారాయణపేటకు ఉన్నాయని తెలిపారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు నేతలు. అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా జహీరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలోనైనా జనం కోరిక తీర్చాలని తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో ఆప్షన్స్ ఇచ్చిన సీమాంధ్ర న్యాయమూర్తులకు శవయాత్ర నిర్వహించారు నల్లగొండ జిల్లా అడ్వకేట్లు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే హైకోర్టును విభజించి ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మిట్ట వెంకటయ్యతో పాటు దాదాపు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆధ్వర్యంలో కారెక్కారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు కాంగ్రెస్ నేతలు. చిన్న రాష్ట్రాలతో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్. నిజామాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అధికారమే టార్గెట్ గా పనిచేస్తామన్నారు. రంజాన్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని ఇమాంలకు గౌరవ వేతన చెక్కులు పంపిణీ చేశారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని ఇమాంలు, మజాన్లకు నెలకు 1000 రూపాయల చొప్పున గౌరవ వేతనమిస్తున్నామన్నారు. పండగకు నియోజకవర్గంలో 1000 మందికి బట్టలు పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24న బాన్సువాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నిత్యావసరాల ధరల అదుపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వరంగల్లో ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు సిపిఎం కార్యకర్తలు. పెరిగిన స్కూళ్ల ఫీజులు, ఇంటి పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలుగు యూనివర్సిటీ వీసీని పదవి నుంచి తొలగించాలంటూ వరంగల్ పోస్టాఫీస్ ముందు నిరసనకు దిగారు విద్యార్థులు. వర్సిటీలో కొంతకాలంగా ఎంఫిల్, పీహెచ్డీ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు అడిగితే వీసీ పోలీసులతో కొట్టించారని ఫైర్ అయ్యారు. విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పున్నెలు క్రాస్ రోడ్ లో ఆందోళనకు దిగారు ఆటో డ్రైవర్లు. ఆర్టీసీ అధికారుల చర్యలకు నిరసనగా సుమారు 500 మంది ఆటో డ్రైవర్లు వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.